వెల్కమ్ బ్యాక్ టు 6 టీవీ. పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలని ఓసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలోని ప్రధాన అంశాలను చూసుకుంటే తెలంగాణ హవా దేశమంతా, రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం, కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం, కావాలని మోడీ అతి ప్రచారం, తుక్కుగూడ సభకు జన సమీకరణ బాధ్యత అభ్యర్థులదే, సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యల్ని చూస్తున్నాం. అలాగే మరోవైపు ఫోన్ ట్యాపింగ్ పై ఈసీ జోక్యం చేసుకోవాలి, భారాస గుర్తింపుపై పునరాలోచించాలి, గ్యారంటీల అమలు కోసం నేడు సత్యాగ్రహ దీక్షలు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా మనం వైపు చూడొచ్చు. ప్రధానంగా హైలైట్ చేసింది ఈనాడు. ఇక 8వ తరగతి నుంచే ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు ఎస్సీ ఎస్టీ గురుకులాల సిఓఈలో అమలుకు నిర్ణయం అన్న విద్యకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. మరోవైపు పామునైనా నమ్మవచ్చు కానీ బీజేపీని కాదు, ఆ పార్టీ దేశాన్ని నాశనం చేస్తోంది, పోలింగ్ ముగిశాక ఈవీఎంలను కాపాడుకోవాలి అని మమతా చేసిన వ్యాఖ్యలను చూడొచ్చు. అలాగే ఉగ్రవాద కట్టడిలో కాంగ్రెస్ వైఫల్యం అన్న మోడీ, చైనా మీకు నల్ల మందు పెట్టి నిద్రపుచ్చిందా అని ఖర్గే చేసిన వ్యాఖ్యను కూడా మనం చూడొచ్చు. ఇక కవిత బెయిల్పై తీర్పు 8వ తేదీకి వాయిదా, కుమారుడి పరీక్షల కోసం ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన న్యాయవాది సింఘ్వి, ఆమెను విడుదల చేస్తే దర్యాప్తులకు విఘాతం కలుగుతుందన్న ఈడీ అన్న వార్తను చూస్తున్నాం. ఇక 2వ విడతకు నామినేషన్ల వెల్లువ, ముగిసిన గడువు, కేరళలో 20 స్థానాలకు, బీహార్లో 5 సీట్లకు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు ఢిల్లీ కేంద్రంగా పర్యాటక వీసా ప్రక్రియ, ఇంటర్వ్యూ మినహాయింపు, అర్హులకు అందుబాటులో స్లాట్లు, అక్కడికి వెళ్ళనవసరం లేకుండానే డ్రాప్ బాక్స్ సదుపాయం, దరఖాస్తుదారులకు అమెరికా వెసులుబాటు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక 14 చోట్ల 43 డిగ్రీల పైనే రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నేడు రేపు వడగాలు, నిజామాబాద్ జిల్లాలో వడదెబ్బతో బాలుడి మృతి అన్న ఒక విషాదకరమైన వార్తను కూడా చూస్తున్నాం. ఇక ఈనాడులో మరో హైలైట్ వార్త చూస్తే అంచనాలు బారెడు, ఆదాయం మూరెడు, జిఎస్టీ రిజిస్ట్రేషన్లు, వ్యాట్ వసూళ్లలో వృద్ధి అత్యల్పం, వాస్తవానికి దూరంగా గత బడ్జెట్ లక్ష్యాలు, 42,000 కోట్ల ద్రవ్య లోటు, పూడ్చేందుకు కొత్త అప్పులు అన్న వార్తను కూడా మనం చూడవచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చూద్దాం. ఇక ఈనాడులోని ప్రధాన వార్తను చూసాం. ఇక ఏబిఎన్, ఇక ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలోని హైలైట్స్ చూస్తే అవినాష్ బెయిల్ రద్దు చేయాల్సింది, దస్తగిరి పిటిషన్ కు మద్దతు ఇస్తున్నాం అని సిబిఐ వెల్లడించింది. ఇక సుప్రీంలో సునీత వ్యాజ్యంలోనూ కౌంటర్ వేశామని వెల్లడి, దస్తగిరి ఫిర్యాదు చేసే వరకు ఏం చేశారు, అవినాష్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ ఎందుకు కోరడం లేదు, తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్న, మాకంటే ముందే సునీత సుప్రీంకు, అందుకే మేం పిటిషన్ వేయలేదు, బెయిల్ షరతులన్నీ ఉల్లంఘించారు, శివశంకర్ రెడ్డి కుమారుడు జైలుకెళ్లి దస్తగిరికి బెదిరింపు సాక్ష్యాలున్నాయి, కేంద్ర దర్యాప్తు సంస్థ వివరణ, తదుపరి విచారణ 15కు వాయిదా అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం అన్న వార్తను చూడొచ్చు. ఇక జగన్ మళ్ళీ అదే మొదలు పెట్టాడు, అందుకే శవాన్ని చూసినా నవ్వుతాడు, అలాంటి వారు మనకు కావాలా అన్న ఒక వార్తను చూస్తున్నాం. ఓటు వేయొద్దని చెల్లెలే చెబుతోంది, 188 మంది దళితులను చంపారు, 4.5 ఏళ్లలో 6,000 కేసులు పెట్టారు, నా ఎస్సీలంటూ వారి గొంతుకొస్తున్నారు, ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊర్లోనూ చర్చ జరగాలి, 32 మంది పింఛన్దారులను చంపేశారు, పోలీసులు కేసులు పెట్టి లోపలెయ్యాలి, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తా, పండు టాకులకు పెద్ద కొడుకులా ఉంటా, గెలిచిన మొదటి నెల నుంచే 4,000 పింఛన్, ఫ్యాన్ను డస్ట్బిన్లో పడేయండి, కొవ్వూరు నల్లజర్ల ప్రజాగలంలో బాబు పిలుపు అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక ఈసీ డైరెక్ట్ ఛార్జ్, ప్రమోటీలకు నో ఛాన్స్, ఎన్నికల వేళ సంచలన నిర్ణయం అన్న వార్తను చూస్తున్నాం. ఇక కొత్త ఎస్పీల లిస్ట్ ఇక్కడ చూడొచ్చు. అలాగే కొత్త కలెక్టర్లు ఎస్పీలుగా డైరెక్ట్ రిక్రూటరీలే, కృష్ణాకు బాలాజీ, అనంతకు వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్, గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంత, నెల్లూరు జిల్లాలకు నూతన ఎస్పీలు. ఇక నియామకాల్లో నిక్కచ్చిగా వ్యవహరించిన ఈసీ, రాష్ట్ర సర్వీస్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు, అందుకే వారి నియామకాలకు నో, ఆర్ఆర్ జాబితాలే పంపాలని స్పష్టీకరణ, డైరెక్ట్ అధికారులకే పోస్టింగ్లు, తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశం, ఆ వెంటనే సీఎస్ ఉత్తర్వులు అన్న వార్తని చూడొచ్చు. ఇక ఎల్ఐసికి బుట్టమ్మ బురుడి, 360 కోట్ల రుణం ఎగ్గొట్టిన రేణుక దంపతులు, వారి ఆస్తులు వేలానికి పెట్టిన ఎల్ఐసి హౌసింగ్, రేణుకమ్మ ఆస్తులు అంతంతేనన్న సీఎం జగన్, 1,000 కోట్ల ఆస్తులున్న అప్పులు ఎగవేతపై అనుమానాలన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మరోవైపు ఎన్నికల ప్రచార యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్ చీఫ్ షర్మిలను ఆశీర్వదిస్తున్న ఆమె తల్లి విజయలక్ష్మి, న్యాయం కోసం పోరాడుతున్న, దీవించండి అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యను చూడొచ్చు. ఇక
వైసీపీకి ఆమంచి రాజీనామా, 9న తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి, తిరిగి సొంత గూడు కాంగ్రెస్ లో చేరే అవకాశం అన్న వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు వాలంటీర్లు నా సైన్యం మరోసారి అంగీకరించిన జగన్ తిరిగి అధికారంలోకి రాగానే వారి ఫైల్ పైనే తొలి సంతకం, విపక్షాలు చెబుతున్నది ఇదే కదా అని జనం గుసగుస, జనం లేక నాయుడుపేట సభ వెలవెల అన్న వార్తను చూడొచ్చు. ఇక ఊరికొచ్చి ఓటేయండి, హైదరాబాద్ రాష్ట్ర అభ్యర్థుల ప్రచారం, నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు, కూకట్పల్లి, శేర్లింగంపల్లి ఇతర ప్రాంతాల్లో భారీగా ఉన్న ఆంధ్ర ప్రాంత ఓటర్లు, రాష్ట్రంలో ఓటేసేందుకు చాలా మంది ఆసక్తి, రవాణా సదుపాయం ఏర్పాటుకు అభ్యర్థులు రెడీ, ఎన్నికల ముందు సొంత ఊర్లకు ప్రత్యేక బస్సులు అన్న వార్తను చూడొచ్చు. ఇక కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించలేం, అది ఆయన వ్యక్తిగత నిర్ణయం, సీఎం అరెస్టుతో పాలన స్తంభించిందని చెప్పలేం, పిల్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు. ఇక మా కేసుల వివరాలు ఇప్పించండి, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు వివరాలు సమర్పించాలి, పోలీసులకు హైకోర్టు ఆదేశం అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ఇక సాక్షి విషయానికి వస్తే ఇక దిశ వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూస్తే ఇక ఉప స్టేడియంకి పవర్ కట్, కరెంటు సరఫరా నిలిపివేసిన అధికారులు, నేడు అక్కడే ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై అన్న వార్తను చూస్తున్నాం. ఇక బంగారం 70,470 ఆల్ టైమ్ రికార్డు, ఒకే రోజు 600 పెరిగిన 24 క్యారెట్స్ గోల్డ్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్తను చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు మాయం, అక్రమ వసూళ్లకు పాల్పడిన రాధాకిషన్ రావు, ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారులు, రాజకీయ నాయకుల టార్గెట్, ఓ రాజకీయ పార్టీకి మద్దతుగా పనిచేశారు డీసీపీ విజయ్ కుమార్, ఎలక్ట్రీషియన్, హోమ్ గార్డుల స్టేట్మెంట్ సైతం రికార్డ్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక మల్కాజ్గిరి రేవంత్ తాత జాగిరా, బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను కూడా చూడొచ్చు. ఇక చేరేదెవరు, కాంగ్రెస్ లో జాయినింగ్స్ పై సస్పెన్స్, రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ, 4 ఎమ్మెల్యేలు చేరొచ్చంటూ పార్టీ నుంచి లీకులు అన్న వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫస్ట్ టైం సోనియా ప్రమాణం, రాజ్యసభ సభ్యురాలుగా తొలిసారి, చైర్మన్ జగదీప్ ధన్కర్ సమక్షంలో అన్న వార్తను చూడొచ్చు. ఇక సింగూరు టు సిటీ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఇరిగేషన్ శాఖ ప్లానింగ్ అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక రాచకొండ రహస్యం, గుట్టల కేంద్రంగా ప్రీ లాంచ్ దందా అన్న వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక కవిత బెయిల్ పిటిషన్ పై 8వ ఉత్తర్వులు, రెగ్యులర్ బెయిల్ పై 20 వాదనలు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక వెలుగు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. పౌరుల స్వేచ్ఛను, గోప్యతను కొల్లగొట్టిన ఫోన్ ట్యాపింగ్ అన్న వార్తను హైలైట్ చేస్తుంది వెలుగు దినపత్రిక. ఇక పెరుగుతున్న నగరాలు, విస్తరిస్తున్న జల కాలుష్యం అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. మరోవైపు చిరుధాన్యాలతో ఆరోగ్యశ్రీ అన్న వార్తను చూస్తున్నాం. రైట్, ఇవి పలు ప్రధాన వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 TV.